నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో 8 మంది ప్రాణాలు పోయిన ఈ ఘటన నిజంగా యాక్సిడెంటల్గా జరిగిందేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యము, ఆ తర్వాత జరిగిన భారీ అవినీతి స్కాములు, వాటన్నిటి ఫలితమే ఇప్పుడు పోతున్న అమాయక కార్మికుల ప్రాణాలు, హాస్పిటల్ పాలైన కార్మికుల ఇలాంటి గోసలు. చాలా సివియర్గా ఉందండి. చాలా మటుకు కాలిపోయారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అనేది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి అయితే పంపిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరికది. మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి శుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. నిజంగా ఈ దుస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గతంలో కార్మికులు బాగా సీనియర్ కార్మికుల్ని తొలగించడం, దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. రెగ్యులర్ కార్మికుల్ని టీఆర్ఎస్ పేరుకి ఇంటికి పంపింది. యదానీలకి అలాగా కట్టబెట్టడం కోసం ఏదైతే ఇప్పుడు ఈ సంఘటన జరుగుతుందో దానికి ప్రభుత్వాలు కూడా కారణం అండి. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్లలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలకి 8 మంది దహించుకెళ్లిపోయారనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చి లీడర్లంతా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు అని చెప్పి నేనంటే వాళ్లకు, వాళ్ళ భజన పరులకు నా మీద చాలా కోపం కట్టలుచ్చుకొని వస్తుంది. కానీ అదే పచ్చి వాస్తవం. ముందుగా నేను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదము, ఆ ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి చెప్తాను. ఎందుకంటే గతంలో నేను ఒక 2 చాలా పెద్ద వీడియోస్ చేశాను. దాదాపు నెలల టైం పట్టింది నాకు వాటిని మీ ముందుకు తీసుకురావడానికి. ఫస్ట్ వీడియో 8 మంత్స్ బ్యాక్ చేశాను, సెకండ్ వీడియో 6 మంత్స్ బ్యాక్ చేశాను. ఈ 2 వీడియోస్ చూడకపోతే చూడండి, వాటిలో పచ్చి వాస్తవాలు ఉంటాయి. ఈ 2 చూస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. సో దానికి కొనసాగింపుగా ఇది నేను చేస్తున్న 3వ వీడియో. జూన్ 8 సాయంత్రం 3:50కి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో స్టీల్ మెల్టింగ్ షాప్, అదొక డిపార్ట్మెంటు, SMS అంటారు దాన్ని. స్టీల్ అంతా కూడా అక్కడ కరిగిస్తారు. సో ఈ SMS2, SMS1, SMS2 ఇలా ఉంటాయి. SMS2లో ల్యాండల్ అంటే ఈ కరిగించిన ఈ ముడి ఇనుము ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లే ల్యాండల్, అది తొణికింది. హాట్ మెటల్ దాంట్లో ఉంటుంది, చాలా వేడిగా ఉండే మెటల్ దాంట్లో ఉంటుంది. అది ఒలికి కింద పడింది. ఆ టైంలో అక్కడ 10 మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దూరంగా ఉండడం వల్ల వాళ్ళలో ఎవరికి కూడా గాయాలు అవ్వలేదు. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇది జరిగిన జస్ట్ అరగంటలోనే SMS1 అంటే స్టీల్ మెల్టింగ్ షాప్ 1 యూనిట్లో హాట్ మెటల్ ల్యాడల్, సేమ్ అదే తొట్టి లాంటి ఒక పెద్ద బకెట్ లాంటి ల్యాడలు పెరిగిపోయింది. 150 టన్నుల హాట్ మెటల్ దాంట్లో ఉంటుంది. ఎంత హాట్ అంటే 1540 డిగ్రీల సెల్సియస్ హీట్తో అది ఉంటుంది. 100 డిగ్రీస్ అంటేనే నీళ్లు మరిగిపోతాయి కదా మనకు. ఉక్కు కరిగే స్థాయి 1500 డిగ్రీలు కాబట్టి అంత వేడితో హీట్ చేస్తారు. ఒక అగ్నిపర్వతం బద్దలయ్యి లావా మొత్తం ఎగజిమ్మినట్లు లిక్విడ్ మెటల్ బద్దలయ్యి 25 అడుగుల ఎత్తు నుంచి విరుచుకుపడింది అక్కడ ఉండే వాళ్ళ మీద. సో మొత్తం మంటలు అంటుకున్నాయి. ల్యాడల్కు జస్ట్ 10 అడుగుల దూరంలోనే ఉన్న కార్మికులు, సిబ్బంది మీద ఆ హాట్ మెటల్ పడడం వల్ల 8 మంది చనిపోయారు అక్కడికక్కడే. ఇంకొక 8 మంది తీవ్రమైన గాయాలతో ట్రీట్మెంట్లో ఉన్నారు. మీరు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళలో ఎంతమంది ఉంటారు అనే గ్యారంటీ లేదు. ఒకే రోజు ఒకేసారి జస్ట్ అరగంట తేడాతో 2 స్టీల్ మెల్టింగ్ షాప్ డిపార్ట్మెంట్స్లో సేమ్ ఇన్సిడెంట్స్ జరగడము స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులనంతా షాక్లోకి నెట్టేసింది. SMS2లో కూడా పేలుడు జరిగి ఉంటే ఇంకొక 10 మంది ప్రాణాలు పోయేవి. అసలు ఇట్లా ఎందుకు జరిగింది? మా సర్వీస్లో ఇట్లాంటిది జరగడాన్నే చూడలేదు అని చెప్పి కార్మికులు ఇట్లా చెప్తున్నారు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ వర్కర్గా పనిచేశాను. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంత అనుభవంలో ఒకే రకమైన ఇన్సిడెంట్ 2 డిపార్ట్మెంట్లో, అదే ఒకే రకమైన డిపార్ట్మెంట్లో SMS1, SMS2లో చూడడం అనేది ఇదే ప్రప్రథమం అండి. సో ఇలాంటి పేలుళ్లకు ఏమాత్రం అవకాశం లేని విధంగానే ప్రపంచవ్యాప్తంగా ఉక్కు కర్మాగారాలను డిజైన్ చేస్తారు. వాటిని ఆ రకంగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం ఉంది? సుమారు 2 నెలల కాలంలో 15-16 సార్లు లాడీలు త్రూ అవడం కానీ లేదంటే కన్నం పడడం కానీ జరిగింది రెగ్యులర్ రోజు. దానికి కారణం ఏంటంటే నాసిరకం
లేయర్స్ వాడడం, దాంట్లో ఇన్నర్గా లాడీలంతా కూడా పాడైపోయే పరిస్థితి. ఇదంతా కూడా అవినీతిమయం, పూర్తిగా అవినీతిమయం అయిపోవడం వల్ల ఉత్పత్తి అని చెప్పి ఒక పక్కన చెప్పడం, ఉన్న తక్కువ మంది ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకురావడం. సేఫ్టీ లేదు. ఒక ఎంప్లాయ్ బయటికి వెళ్ళాడంటే, డ్యూటీకి వెళ్ళాడంటే వెనక్కి వస్తాడు లేదో గ్యారంటీ లేదు. ఇంటికి వస్తేనే ఆడు బతికినట్లు లేత లేనట్టు అంతే. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రమాదాల వెనుక అసలు సమస్యకు కారణము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కార్మిక సంఘాల నాయకులు వాళ్ళలో వాళ్ళు రాజకీయాలు చేసుకుని అసలైన కార్మికుల సమస్యను పట్టించుకోకపోవడం కాదు. మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు. వాళ్ళు నిర్లక్ష్యంతో ప్రభుత్వం దృష్టికి ఇలాంటి సమస్యల్ని తీసుకురాకపోవడం అస్సలే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొని వస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించడమే చాలా గొప్ప అనుకునేలాగా వచ్చి ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చింది, వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే కుటుంబాలు ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో కడుపు మండిన కార్మికుల్ని ఇలా అవమానిస్తే తీరే సమస్యలు కాదు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు ఈ స్థితిలోకి నెట్టేసింది. ఈ ప్రమాదం వెనుక అతిపెద్ద స్కాములు, అంతులేని నిర్లక్ష్యము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలి అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూలిపోతుంటే అట్లా కళ్ళప్పగించి ఏదో చెప్తారు కదా ఎక్కడో నక్కల్లాగా అట్లా చూసుకుంటున్న ఒక తీరు ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేను ఆ 2 వీడియోస్లో అదే చెప్పాను. దేశంలో ఏ స్టీల్ ఫ్యాక్టరీలో ఇప్పటిదాకా జరగని విధంగా హాట్ మెటల్ ల్యాడల్స్లో పేలుడు సంభవించడానికి కారణము వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సప్లై అవుతున్న ఇనుము తయారీ సరుకులు ఉంటాయి కదా, చాలా అడిటివ్స్ కావాలి, చాలా ముడి సరుకు కావాలి. సో వాటిలో జరిగిన కల్తీ అనేది నాకు తెలిసిన సమాచారం. ఎస్, ఇదే పెద్ద స్కాము అని చెప్పి కార్మికులు ఎప్పటి నుంచో గుర్తించారు, యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు చాలామంది వచ్చి కార్మికుల్ని పాయింట్అవుట్ చేస్తుండొచ్చు, కార్మికుల నిర్లక్ష్యం ఉంది దీంట్లో అని చెప్పి చెప్తుండొచ్చు, ఫైనల్గా వచ్చే రిపోర్ట్స్ అవే చెప్తుండొచ్చు, కానీ అసలు వాస్తవాలు ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో నేను ఆ పనే చేస్తున్నాను. స్టీల్ తయారవ్వాలి అంటే ముడి ఇనుమును బ్లాస్ట్ ఫర్నేస్లో కరిగించి లిక్విడ్ రూపంలోకి మారుస్తారు. ఆ లిక్విడ్ రూపంలో ఉన్న ఐరన్ స్టీల్గా మారాలి అంటే కొన్ని రకాల మెటల్స్ని దాంట్లో కలపాలి. ఆ మెటల్స్ ఏంటి? అల్యూమినియము, క్రోమియము, సిలికాను, మ్యాంగనీసు, ఇవి కలుపుతారు. వీటిని ఫెర్రో అడిటివ్స్ అంటారు. అంటే ఒక స్టీల్ ఫ్యాక్టరీకి మాకు ఇలాంటి స్టీల్ కావాలి అని చెప్పి ఒక ఆర్డర్ వస్తే వాళ్ళకు ఎంత స్ట్రాంగ్ కావాలి, ఎక్కడ వాడడానికి కావాలి, బ్రిడ్జ్కి వాడడానికి కావాలా, లేకపోతే ఇంట్లో వాడడానికి కావాలా, చాలా థిన్గా ఉండే స్టీల్ కావాలా, ఏది కావాలో దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఈ అడిటివ్స్ని మిక్స్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. అందువల్ల ఈ అడిటివ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ అడిటివ్స్లో ప్యూరిటీ ఇంకా ఇంపార్టెంట్. చాలా ప్యూర్గా ఉండే అడిటివ్స్ కావాలి. ఈ అడిటివ్స్ తగిన మోతాదుల్లో మారుస్తూ యాడ్ చేస్తారు, అప్పుడు కానీ కావాల్సిన స్టీల్ తయారవ్వదు. సో ఈ అడిటివ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాల్సిన చాలా ఇంపార్టెంట్ అడిటివ్ అల్యూమినియంను నేషనల్ అల్యూమినియం కంపెనీ సప్లై చేసేది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి స్టీల్ ఫ్యాక్టరీ కొనట్లేదు, కొనేలాగా చేయట్లేదు. సో ఇప్పుడు టెండర్స్ వేసి ప్రైవేట్ సప్లైస్ నుంచి కొంటున్నారు. దీంతో పూర్ క్వాలిటీ అల్యూమినియం సప్లై అవుతుంది. ఒకసారి ఈ ఫోటో చూడండి. నేషనల్ అల్యూమినియం కంపెనీ సప్లై చేసిన ఒరిజినల్ అల్యూమినియము ఎలా ఉంటుంది? ఇలా స్ట్రాంగ్గా ఒక బిస్కెట్స్ రూపంలో ఉంటుంది. కానీ ప్రజెంట్ స్టీల్ ఫ్యాక్టరీకి సప్లై అవుతున్న, ఇప్పుడు అక్కడ తయారయ్యే ఉక్కంతట్లో వాడుతున్న అల్యూమినియము ఇట్లా వైర్ల రూపంలో ఉంటుంది. ఇది చూడగానే కార్మికులు ఇదేంటి ఇట్లాంటిది వాడతారా అని చెప్పి అనుకున్నారంట. కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇలా వైర్ల రూపంలో ఉండే అల్యూమినియాన్ని స్టీల్ కోసం వాడడము అనేది. ఇది నాసిరకం సరుకు అని చెప్పి కార్మికులకు తెలుసు, కానీ వాళ్ళకు పై వాళ్ళు ఏది సప్లై చేస్తే దాన్నే వాడాలి. వాళ్ళ సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి అదే వాడుతున్నారు. ఈ అల్యూమినియంలో కల్తీ జరిగినా కూడా కెమికల్ రియాక్షన్ జరిగి పేలుళ్లకు దారితీస్తుంది. అల్యూమినియం మాత్రమే కాదు, కోకింగ్ కోల్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇది స్ట్రాంగ్ ఒరిజినల్ కోకింగ్ కోల్. ఈ రెడ్ లైన్స్లో ఉన్నది నాసిరకం కోకింగ్ కోల్. ఈ నాసిరకందే మొత్తం ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. ఐరన్ ఓర్ కూడా అంతే. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ NMDC నుంచి స్టీల్ ఫ్యాక్టరీ కొనేది ఐరన్ ఓర్ని. కానీ ఇప్పుడు జిందాల్ స్టీల్స్ 90,000 టన్నుల ఐరన్ ఓర్ టెండర్ని దక్కించుకుంది. జిందాల్ స్టీల్స్ చాలా నాసిరకం ఐరన్ ఓర్ని సప్లై చేస్తోంది అనేది కార్మికుల వైపు నుంచి ఉన్న చాలా పెద్ద కంప్లైంట్. దాన్ని పట్టించుకునేది ఎవరు? రా మెటీరియల్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఆల్సో నాట్
coming in the plant. In this incident, so lack of quality of raw material also is involved, and so many other factors also there. నాసిరకమైనటువంటి ఉత్పత్తులు, నాసిరకమైనటువంటి ముడి సరుకుల్ని 100 కోట్లు ఉండేటటువంటి దానికి 200 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు ఉండే దానికి 3 లక్షల రూపాయలు ఖరీదు చేసి కోట్ల రూపాయలు దిగమింగుతూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఐరన్ ఓరు, కోకింగ్ కోలు, అల్యూమినియం, క్రోమియం, సిలికాను, మాంగనీసు ఇవన్నీ కూడా ఇప్పుడు టెండర్ల ద్వారానే స్టీల్ ఫ్యాక్టరీలోకి తెప్పిస్తున్నారు. ఆ టెండర్లు ఎలాంటి వాళ్ళకి వెళ్తాయి? టెండర్లు దక్కించుకున్నందుకు ఫలితంగా స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి లేకపోతే డెసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళకి ఇన్ రిటర్న్ ఏమొస్తుంది లంచాల రూపంలో అనేది ఎంక్వైరీ చేసి తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ముడి సరుకు కూడా నెంబర్ 1 క్వాలిటీ యూజ్ చేస్తే మాత్రమే స్టీల్ ఫ్యాక్టరీ స్టాండర్డ్స్కి తగ్గ స్టీల్ అనేది బయటకు వస్తుంది. అట్లా లేనప్పుడు కెమికల్ రియాక్షన్స్, ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. దాంట్లో భాగమే ఇప్పుడు జరిగిన ప్రమాదం. ఈ క్వాలిటీ చెకింగ్ కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, క్వాలిటీ చెకింగ్ డిపార్ట్మెంట్. 3 ఏళ్లుగా ఈ డిపార్ట్మెంట్ పూర్తిగా పడకేసేసింది సిబ్బంది కొరత వల్ల. ఒక్క ముడిసరుకు టెస్టింగ్ కానీ, ఒక్క మెటల్ టెస్టింగ్ కానీ ఇప్పుడు జరగట్లేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం. క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? క్వాలిటీ టెస్టింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? స్టీల్ ఫ్యాక్టరీలోకి వచ్చే ముడిసరుకులో ఎలాంటి చెత్త వస్తే అలాంటి చెత్తతోనే తయారు చేయాలి కార్మికులు. స్టీల్ తయారీ కోసం కలిపే అడిటివ్స్లో కల్తీ జరగడం వల్ల ఈ పేలుడు సంభవించుండొచ్చు అని చెప్పి కార్మికులంతా చెప్తున్నారు. ప్రైమరీ ఎంక్వైరీలో కూడా ఇదే తేలింది. ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు అని చెప్పి నాకు తెలిసిన సమాచారం. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈ మొత్తం యాక్సిడెంట్కి. కెమికల్ రియాక్షన్స్ ఉండొచ్చు, ఏం జరుగుతుందో మాకేం తెలుస్తుంది సార్. అక్కడ మెటల్ లిక్విడ్ ప్రాబ్లం అయ్యి యాక్సిడెంట్ జరిగింది. వర్కర్ ప్రాబ్లం, మామూలుగా టెక్నీషియన్ ప్రాబ్లము ఏం కాదు, కానీ వచ్చిన మెటల్ బ్లాస్ట్ అవ్వడం మీద. మెయిన్ ఏంటంటే ఆ కాంపోజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, మెటీరియల్ కరెక్ట్గా క్వాలిటీ బట్టి ఇవన్నీ కూడా వచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. రెండో రీజన్, చాలా ముఖ్యమైన రీజన్, స్టీల్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్. విశాఖను ఒక ఉక్కు నగరంగా నిలబెట్టిన స్టీల్ ఫ్యాక్టరీ రూపురేఖలు ఇప్పుడు ఎంత అధ్వానంగా, ఎంత దయనీయంగా ఉన్నాయో తెలుసా? ఎవరైనా వెళ్తే తెలుస్తుంది. వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. జాలిపడి రావాలి, అయ్యో ఏంటి స్టీల్ ఫ్యాక్టరీ ఇలా ఉంది అని చెప్పి. లోపలున్న ప్రతి సామాగ్రి కూడా దశాబ్దాల క్రితం కొన్నారు. ఎక్స్పైరీ డేట్లు అయిపోయినావు, ఇప్పటికీ వాడుతున్నారు. స్పేర్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ చేయవలసింది 2 years 3 years బ్యాక్ చేయవలసిన మెయింటెనెన్స్ ఇంతవరకు మెయింటెనెన్స్ లేదు. వాళ్ళు వస్తున్నారో వెళ్తున్నారో. దీనికి స్పేర్ పార్ట్స్ లేవు కరెక్ట్గా, లేకపోతే స్పేర్ పార్ట్లు పర్చేస్ చేయకపోవడం, అవి అరిగిపోయి మాకెలాగ 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మా మోకాళ్ళు అవి ఎలాగ అరిగిపోతాయో, గేర్ బాక్సులు కానీ, రకరకాల మిషనరీ కానీ అన్నీ కూడా ఏవి కూడా ప్రాపర్గా షట్ డౌన్స్ చేయకుండా, షట్ డౌన్ వర్క్స్ చేయించకుండా ఏదో వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారండి. లోపలికి వెళ్తే పాడుబడ్డ గోడలు, ఎప్పుడో సున్నాలేసి వదిలేసిన భవనాలు. 6 నెలల క్రితం నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూస్తే చాలా బాధేసింది. ఎంతోమంది ప్రాణత్యాగాలకు గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాలకు రంగేసే దిక్కు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రిలీజ్ చేసిన 11,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా స్టీల్ ఫ్యాక్టరీని స్ట్రెంథన్ చేయడం కోసం, కొత్త మిషనరీ కొనడం కోసం వాడలేదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో అప్పులు కట్టాలి అని చెప్పి తీసేసుకున్నారు. ఇది వాస్తవం కాదా? దీన్ని కార్మిక సంఘాల నాయకులు ఎన్నిసార్లు లేవనెత్తలేదు. వాళ్ళు 11,000 కోట్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు 11,000 కోట్లు? కాగితం మీద 11,000 కోట్లు రాసి 8,000 కోట్ల అప్పుల రూపాయలు తీసేసుకున్నారు. ₹1 కూడా కూలికి ఇవ్వలేదు, ₹1 రా మెటీరియల్కి ఇవ్వలేదు, ₹1 జీతాలకు ఇవ్వలేదు, ₹1 పిఎఫ్కి ఇవ్వలేదు, ₹1 కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన 2,000 కోట్లు ₹1 కూడా ఇవ్వలేదు. ఒక మిషన్ బాగు చేయలేదు, ఒక మిషన్ కొత్త తేలేదు, బ్యాంకులు కట్టుకున్నారు. ఇది గమనించాలి మనం. నేను ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అతి త్వరలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని మించిన ప్రమాదం ఎదుర్కోబోతోంది, దాన్ని మీకు వీలైతే నియంత్రించండి అని చెప్పి చెప్తున్నాను. ఆ ప్రమాదము కోక్ ఓవెన్స్ ద్వారా జరగబోతోంది. మనకు లంగ్స్ ఎలాగో స్టీల్ ఫ్యాక్టరీకి ఈ కోక్ ఓవెన్స్ అలాగే. స్టీల్ ఫ్యాక్టరీలో 5 కోక్ ఓవెన్స్ ఉన్నాయి. స్టీల్ కోసము ఈ కోకింగ్ కోల్ వస్తుంది కదా, ప్రస్తుతం ఫారెన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా కొంటున్నారు స్టీల్ ఫ్యాక్టరీ కోసము. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్యూరిఫై చేయాలి. ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వెళ్ళిపోయేలాగా బాగా మరిగిస్తారు. సో ఆ కోకింగ్ కోల్ని ఈ కోక్ ఓవెన్స్లో 15 to 18 hours పాటు వేడి చేస్తే ఆ ఇంప్యూరిటీస్ అన్ని పోయి ప్యూర్ కోక్ అనేది తయారవుతుంది. దాన్ని స్టీల్ కోసం వాడతారు. ఈ 5 కోకింగ్ ఓవెన్స్ లైఫ్ టైము 25 ఏళ్ళు, అంటే 25 ఏళ్ల తర్వాత ఆ కోకింగ్ ఓవెన్స్ని ఖచ్చితంగా మార్చి తీరాలి. కానీ స్టీల్ ఫ్యాక్టరీలో వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ల క్రితం కొన్న కోకింగ్ ఓవెన్స్నే
ఇప్పటికీ వాడుతున్నారు. అవి బాగా పాడైపోయాయి. ఎప్పుడు ఆగిపోతాయో ఎప్పుడు పేలిపోతాయో తెలియని కండిషన్లోకి వెళ్ళిపోయిన వాటిని 10 ఏళ్ళుగా వాడుతున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మార్చకుండా వాడుతున్నారు. వాటిని కొత్తవి కొనాలి. 5 కోక్ ఓవెన్స్లో 3 పూర్తిగా పాడైపోయాయి. ఎన్నోసార్లు ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు కోక్ ఓవెన్స్ని ఇమీడియట్గా మార్చండి, చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పారు. కానీ మార్చట్లేదు. ఈ కోక్ ఓవెన్స్ కనుక ఆగిపోతే స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోయినట్టే, ఇంకేమీ జరగదు, అక్కడ మొత్తం మూసేసేయాలి. సో అలాంటి నష్టం జరగబోతోంది. వాటిలో ఏదైనా పేలుడు సంభవించినా కూడా ఊహించనంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం పొంచి ఉంది. దీని తర్వాత అదే జరగబోతుంది అని చెప్పి చాలామంది కార్మికులు భయపడుతున్నారు. సో జరిగే నష్టం అప్పుడు అపారంగా ఉంటుంది. అసలు సమస్యలు పట్టించుకోకుండా కార్మికుల మీద అరవడం వల్ల ఇలాంటి సమస్యలు సాల్వ్ అవ్వవు. ఈ కోక్ ఓవెన్స్ వల్ల ఏదైనా జరిగినా కూడా అప్పుడు కూడా జస్ట్ ఇది ప్రమాదమే అని చెప్పి అంటారేమో. ఎందుకంటే ఇప్పటికే అసలు ఇష్యూని పట్టించుకోకుండా అంతా బాగానే ఉంది, భారీ ప్యాకేజ్ తెచ్చి మేము స్టీల్ ఫ్యాక్టరీని చాలా గొప్పగా నిలబెట్టేశాము అని చెప్పి కదా కూటమి గవర్నమెంట్లో ఉండే నాయకులు చెప్పుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక. ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సిబ్బందిని భారీగా తగ్గించేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి. 2021లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ చేస్తాము, ప్రైవేటైజ్ చేసేస్తాము స్టీల్ ఫ్యాక్టరీని అని చెప్పి ప్రకటించిందో స్టిల్ ఆ ప్రకటన అట్లాగే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన ఏమీ వెనక్కి తీసుకోలేదు, ఉపసంహరించుకోలేదు. మేము దీన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్గానే ఉంచుతాము, కొనసాగిస్తాము అని చెప్పలేదు. ఎప్పటికైనా ప్రైవేటైజ్ జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్లోనే ఉంది. కాకపోతే ఉండేది కూటమి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ప్రైవేటైజేషన్ చేయము, అడ్డుకుంటాము అని చెప్పినారు కాబట్టి ముందుకు కదలలేదు ప్రైవేటైజేషన్. అలాగని ఆగిపోను కూడా లేదు. ఒకవేళ ముందుకు తీసుకెళ్తే జనం ఎక్కడ తిరగబడతారు అనే భయం కొద్దీ ఆపారంతే. కానీ ఏం చేస్తున్నారో తెలుసా, ఎంప్లాయీస్ని భారీగా తగ్గించేస్తున్నారు. ఎంప్లాయీస్ చేతగాని వాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా సీఎంఏ అన్నాడు, వాళ్ళకి పని చేయడం రావట్లేదు అని చెప్పి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. పర్మనెంట్ కార్మికులకు విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. చాలా తక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ సంఖ్య యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 18,000 మందికి పైగా ఉండేది. 18,000 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు, అప్పుడు మొత్తం స్టాఫ్ ఉండేవాళ్ళు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో. అదే 2025 నాటికి ఆ నంబర్ 10,000కి తగ్గిపోయింది. 1990లో 14,000 మందితో పనిచేసిన స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు జస్ట్ 8,500 మంది స్ట్రెంగ్త్తో నడుస్తుంది. కానీ 100% ప్రొడక్షన్ చేయాల్సిందే అని చెప్పి కార్మికుల మీద టార్గెట్లు పెట్టారు. పోనీ ఉన్న కార్మికులైన స్కిల్డ్ అంటే స్కిల్డ్ లేబర్ని తీసేసి కాంట్రాక్ట్ పద్ధతిలో అన్స్కిల్డ్ వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో పనిచేస్తున్నారు. మిషనరీ మీద పూర్తి అవగాహన లేని వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. దీనికి మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా ఎంప్లాయీస్ కోఆపరేట్ చేయట్లేదు. స్పేర్ పార్ట్స్ లేవు. మెయింటెనెన్స్ చేయవలసింది 2 years 3 years బ్యాక్ చేయవలసిన మెయింటెనెన్స్ ఇంతవరకు మెయింటెనెన్స్ లేదు. బాగా సీనియర్ కార్మికుల్ని తొలగించడం, సీనియర్ కార్మికులు వెళ్ళిపోవడం, వాళ్ళ యొక్క టెక్నికల్ ఎక్స్పీరియన్స్ని షేరింగ్ జరగకపోవడం, ఇప్పుడు కింద స్థాయి కార్మికుల వరకు వాళ్ళ తాలూకా టెక్నికల్ ఇది ఎక్స్పీరియన్స్ షేర్ చేయకపోవడం, తర్వాత మనకు జరగకపోవడం. రీసెంట్గా 5,000 మందిని కార్మికులు తీసేశారు కాంట్రాక్ట్ లేబర్ని. అలాగే మేనేజ్మెంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు. అక్కడ పని చేయవలసిన 8 మంది పని చేయవలసిన ప్లేస్లో 5 పని చేస్తున్నాం. క్వాలిటీ చెక్స్ జీరో, నాణ్యత లేని ముడిసరుకు, కూలడానికి రెడీగా ఉన్న కోక్ ఓవెన్స్. నెల రోజుల క్రితం దాకా కూడా స్టీల్ ఫ్యాక్టరీకి పర్మనెంట్ సీఎండీ లేరు. 3 ఏళ్లలో 5 సీఎండీలు మారారు స్టీల్ ఫ్యాక్టరీకి. తాత్కాలిక సీఎండీలు అంతా కూడా అందిన కాటికి దోచుకొని ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించి తర్వాత వెళ్ళిపోతున్నారు. అజయ్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి సీఎండీగా అపాయింట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో స్టీల్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి పడేశాడు అని చెప్పి కార్మికులు చెప్తున్నారు. 7 ఏళ్లకు పైగా అతను ఉన్నాడు. ఎంతో మంది కార్మికుల్ని తొలగించాడు. అతను అత్యంత అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన మనీష్ రాజ్ గుప్తా 8 నెలలు ఉన్నాడు. ఆయన తీరు కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు జస్ట్ 1 month బ్యాక్ మాత్రమే MNVS ప్రభాకర్ స్టీల్ ఫ్యాక్టరీ పర్మనెంట్ సీఎండీగా అపాయింట్ అయ్యారు. ఆయన ఏ మేరకు వర్క్ చేస్తారో, ఎంత మేరకు స్టీల్ ఫ్యాక్టరీని నిలబెడతారో తెలీదు, చూడాలి. ప్రజెంట్ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ అంతా కూడా స్టీల్ ఫ్యాక్టరీలో
అసలు సమస్యల్ని పరిష్కరించేలాగా జరగట్లేదు. మొత్తం రాజకీయ చర్చ జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది కేవలం ఎన్నికల్లో ఉపయోగపడే ఒక నినాదంలాగా మాత్రమే వాళ్ళు వాడుకుంటున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారు. ప్రజెంట్ అయితే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కంప్లీట్గా వెంటిలేటర్ మీద ఉంది. ఇలా వెంటిలేటర్ మీదకి చేర్చింది కూడా అన్ని రాజకీయ పార్టీలు. గత కొన్నేళ్లుగా ఎవరెవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ అన్ని పార్టీల భాగస్వామ్యంతో వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని వెంటిలేటర్ మీదకి చేర్చేశారు. ఇంకా ఆక్సిజన్ తీసేసి ఇట్ ఈస్ డెడ్ అని ప్రకటించడం మాత్రమే మిగిలింది. సో ఇది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో కొత్తగా చూస్తున్న వాళ్ళకి అండ్ గతంలో నా వీడియోస్ దీని మీద ఈ సబ్జెక్ట్ మీద చూడని వాళ్ళకి నేను రేపు ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తాను. చూడండి ఏ పార్టీ ఏం చేసింది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం. అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నిలబడాలి అంటే వెంటనే గవర్నమెంట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.